హే హాయ్ గాయ్స్, హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం వెళ్ళిపోతున్నాం ఉండవల్లి కేవ్స్కి అండ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి. చలో వెళ్దాం పదండి, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా విజయవాడ దాకా అయితే రాగానే మనం లెఫ్ట్ సైడ్ అయితే కట్టేపోవాలి, తాడేపల్లి వైపు. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళగానే మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే కనిపించింది. ఇంకా మేమైతే అలా కొన్ని బ్రిడ్జెస్ అయితే దాటుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా అట్మోస్ట్ మేమైతే ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్ అయితే పడింది. ఇంకా అలా నడుచుకుంటూ కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేమైతే కేవ్స్ దగ్గరికి రీచ్ అవ్వగానే చూసారు కదా, అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఇంకా స్కూల్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ట్రిప్ని. ఇంకా వాళ్ళని చూడగానే నా స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చేసాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వైపు అలా ఒక లుక్ వేసి ఇంకా పైకి అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మీకైతే ఈ పిల్లర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ప్రతి పిల్లర్ మీద విష్ణుమూర్తి యొక్క ప్రతి ఒక్క అవతారాన్ని అయితే చాలా బాగా చిత్రీకరించడం జరిగింది. అయితే మనకి పద్మవ్యూహం యొక్క ఆర్కిటెక్చర్ అయితే కానొస్తుంది. ఫ్రంట్ వ్యూ అయితే చూసారా, చాలా బాగుంది. అక్కడ ఉన్న శిలా స్తూపాలను దర్శించుకొని ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మేము ఆ ఉండవల్లి కేవ్స్లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడటానికి అయితే వెళ్ళిపోయాం. ఆ విగ్రహాన్ని చూడటానికి మా 2 కళ్ళు అయితే సరిపోలేదు, అంతా చాలా పెద్దగా ఉన్నారు. ఇంకా దర్శనం అయితే ఫినిష్ చేసుకొని కిందకైతే వచ్చేసాం. చూసారు కదా, కింద నుండి అయితే వ్యూ చాలా బాగుంది, అందరూ బాగా చిల్ అవుతున్నారు. అండ్ మనకు సైడ్ వ్యూ అయితే కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంకొక కేవ్ ఉందంటే కొంచెం ముందరకైతే వెళ్ళిపోయాం. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా, అదే కేవ్ అయితే. ఇంకా అక్కడితో ఉండవల్లి కేవ్స్ అయితే ఎండ్ అయిపోయాయి. చూడండి, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. మీకు కనిపిస్తుంది కదా, అదైతే చంద్రబాబు గారి ఇల్లు. ఇంకలా తాడేపల్లి నియోజకవర్గం నుండి విజయవాడకి అయితే వచ్చేసాం. చూసారు కదా, బ్యారేజ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఈ కృష్ణా బ్యారేజ్ అయితే 1852లో స్టార్ట్ అయింది అండ్ 1957లో ఓపెన్ అయింది. ఈ కృష్ణా బ్యారేజ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి 1224 మీటర్స్ అండ్ 70 గేట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి. ఇది మొత్తం 125 అడుగుల హైట్ అయితే ఉంటుంది. దీని యొక్క పెడెస్టల్ మాత్రమే 81 అడుగులు అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క టోటల్ బడ్జెట్ వచ్చేసి 404 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే క్రాఫ్ట్ బజార్ లాంటిది సంథింగ్ ఏదో అయితే అక్కడ పెట్టారు. ఇంకా మేమైతే టికెట్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. టికెట్ అయితే పర్ హెడ్ 5 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ పార్కింగ్ ఛార్జెస్ కూడా తీసుకుంటారు. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం. చూసారు కదా, లోపలైతే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ మేము వెళ్ళిన టైంలో అయితే ఎవరూ లేరు, బికాజ్ మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి. ఇంకా మేమైతే ఏమాత్రం లేట్ చేయకుండా మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాం. ఈ మ్యూజియంలో అంబేద్కర్ గారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే తను ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి కారణం ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ తనని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేవి కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. విత్ పిక్చర్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. మనకి మధ్యలో ఇలాంటి స్టాచ్యూస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అవి అయితే చాలా బాగుంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి. అలాగే మనకి కొన్ని ఫౌంటైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ అవి అయితే ఈవినింగ్ టైం అయితే ఆన్ చేస్తారు. చలో ఇంకా మనం అయితే రిటర్న్ అయిపోదాం. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తాను. సీ యూ సూన్ గాయ్స్, లవ్ యూ ఆల్.